మంచిది. దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాసాలను పరీక్షించుకుంటూ ఏ పరిస్థితుల్లో మనం బలహీనంగా ఉంటున్నామో ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు ఎంతో సార్లు హెచ్చరిక చేస్తున్నాడు కనుక మన లక్షణాలన్నిటినీ, మన గుణాలన్నిటినీ మనం సరిచేసుకొని దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. మనము కపటము గురించి చాలా విషయాలని నేర్చుకుంటున్నాం. ఎలాంటి కపటంతో మనిషి జీవితం బతుకుతున్నామో అది దేవునికి ఎందుకు ఇష్టం కాదు అనేటువంటి విషయాల్ని చూస్తున్నాం. మరి గడిచిన వారంలో మనం నేర్చుకున్న మాట గుర్తుపెట్టుకున్నట్లయితే మాటల్లో ఉండేటువంటి కపటం గురించి దేవుడు చాలా సూటిగా హెచ్చరిస్తూ, ఈ రకమైన కపటం కలిగినటువంటి లక్షణాలు నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు అలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి పనులు నూతన నిబంధనలో ఉండేటువంటి క్రైస్తవ్యానికి, దేవునికి నామానికి బాగా అవమానం తీసుకొస్తుందని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది మాటల్లో ఉన్నటువంటి కపటము, రెండోది క్రియలలో ఉన్నటువంటి కపటం గురించి ఈరోజు మనం విందాం. నిర్గమకాండము 21వ అధ్యాయం, ఎక్సోడస్ 21. నిర్గమకాండం 21వ అధ్యాయంకి వద్దాం. 21వ అధ్యాయంలో దేవుడు మనుషులకు మాట్లాడినటువంటి న్యాయ విధులు. మీరు అక్కడక్కడ సబ్ టైటిల్ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. 21వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముంటుంది? నువ్వు వారికి నియమించవలసిన న్యాయ విధులు. బైబిల్లో శాసనాలు వేరు, ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు, నిబంధనలు వేరు, ఆజ్ఞలుతో పాటు ఇచ్చినటువంటి న్యాయ విధులు వేరు. దీనిలో సివిల్ లాస్ కొన్ని ఉంటాయి, క్రిమినల్ లాస్ కొన్ని ఉంటాయి, మరికొన్ని కామన్ లాస్ కొన్ని ఉంటాయి. ఇలా ప్రతిదానికి వివరణలు ఇక్కడే ఇవ్వబడ్డాయి. దీనిలో మొదటి విషయాన్ని ఇక్కడ చూస్తే న్యాయ విధులు అనే ఉంది, చూసారు అక్కడ. సో ఇవన్నీ న్యాయపరమైనటువంటి విషయాలు. ఈరోజు మీరు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ చూసినా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి చూసినా, మీరు దానిలో కూడా ఈ న్యాయానికి సంబంధించిన విషయాల యొక్క మూల అంశాలని, బైబిల్లో ఉన్నటువంటి అంశాలను ప్రాథమికంగా తీసుకొని వాటి ద్వారా ఇతర చట్టాలను చేర్చడం జరిగింది. సో ఇవి న్యాయము కలిగించవలసినటువంటి విధులు. న్యాయం కలిగించినటువంటి విధుల గురించి మాట్లాడుతూ 12వ వచనం దగ్గర నుంచి మనిషికి మధ్యలో జరగాల్సినటువంటి దేవుని న్యాయంలో మాట్లాడుతున్నాడు. చూడండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అంటే ఒక మనిషి చంపితే ఆ మనిషికి ఏం కావాలి? మరణశిక్ష విధింప. అంతే కదా. 302 ఉరి శిక్ష వేస్తారు. ఎందుకనంటే హత్యా నేరము రుజువు చేయబడినప్పుడు అతనికి ఆ శిక్ష వేస్తారు. తర్వాత అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. దేవుడే ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చాడు. ఒక మనిషి చంపటానికి వెళ్ళినప్పుడు వాడు పొంచి ఉండకయే అంటే ఏంటి? పొంచి ఉండకుండా అంటే అర్థం ఏంటి? చంపాలని చూడకూడదు. ఇంకొంచెం మంచి భాషలో మాట్లాడుకుందాం. ప్లానింగ్ ఉండకూడదు. ప్లాన్ చేస్తాం కదా, వాడిని ఎలాగైనా వేసేద్దాంరా, మనం స్పాట్ పెట్టేద్దాంరా, ఏం జరగకూడదు. ఆ రకంగా ఒక మనిషి చేత చంపటానికి దైవికంగా గనక దేవుడి అనుమతిస్తే ఈ మనిషి వెళ్ళి ఆ మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ చంపాలన్న కారణం కానీ, రుజువు కానీ, లేక ప్రణాళిక కానీ లేకుండా జరిగితే అక్కడ నుంచి పారిపోయి ఒక స్థలాన్ని, దాన్నే మనం ఆశ్రయపురం అని బైబిల్ చెప్పింది. ఈ ఆశ్రయపురాలు బైబిల్లో ఉన్నాయి. ఆశ్రయపురంలోకి వెళ్ళి వాడు రక్షించుకోవచ్చు. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. ఇక్కడ ఒక పదం వాడు చూడండి. 14వ వచనంలో పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల. దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంపాలి. ఎలా చంపాడంట? కపటముగా చంపాలి. అంటే వచ్చేటప్పుడు వాడికి చంపాలన్న ఆలోచన అయితే లోపల ఉంది, లోపల ప్లాన్ అయితే వాడికి ఉంది. కానీ బయటకు వచ్చి వాడు ఏమనుకున్నాడు? దౌర్జన్యం చేస్తున్నాడు. దౌర్జన్యం చేసేటప్పుడు ఏం జరుగుద్ది? అవతల వ్యక్తి మీద మనం దౌర్జన్యం చేసినప్పుడు ఏమవుద్ది? మాట అప్పుడు ఏమవుతుంది? వీడిని వాడు చూస్తారు, కొట్టుకోవడానికి చూస్తారు, చెయ్యి ముందేస్తూ ఉంటాడు. వీడేదో అన్నాడు అన్న వెంటనే అవతలడికి ఏమవుద్ది? అప్పుడు ఏరా నువ్వు ఎవడోరా, నువ్వు నన్ను అంటావురా అని వాడు మాట లేపుతాడు, లేకపోతే చెయ్యి లేపుతాడు, లేకపోతే కాళ్ళు లేపుతాడు, లేకపోతే కర్ర లేపుతాడు, ఏదో దొరికితే దాన్ని పట్టుకుని అయిపోతాడు.
అప్పుడు వీడేం చేస్తాడంటే వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని చంపేస్తున్నాను. అంటే కొట్టాడని ఈడు కొట్టడానికి అటెంప్ట్ చేస్తాడు, కానీ అల్టిమేట్గా అది ఎక్కడ పడిపోద్ది, వెళ్ళి చంపడం వరకు. ఆడి ప్రాణం తీసే స్పాట్ మీద పడిపోద్ది, స్పాట్ అయిపోతాడు, చచ్చిపోతాడు. అలా చనిపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా జరిగితే అలాంటి పరిస్థితుల గురించినటువంటి వాక్యం ఇక్కడ మనకి హెచ్చరిక చేయబడింది. ఏమన్నాడంటే ఒకవేళ అలా గనక వాడు చచ్చిపోయినటువంటి ఆ మనిషి గనక నా బలిపీఠాన్ని ఆశ్రయించి ఎక్కడికి వచ్చి బలిపీఠానికి గనక ఆశ్రయిస్తే అలాంటి ప్రదేశంలో కూడా ఏం చేయొచ్చంట, వాడిని లాగేసి తీసుకెళ్ళి చంపేయచ్చంట. ఒక్కసారి ఇది సంఘటన ఎక్కడ జరిగిందో ఒకసారి గుర్తు చేద్దాం. 84 కీర్తనకు రండి. కీర్తన 84లో కోరహ్ కుమారుల కీర్తన అని ఇక్కడ మనం చదువుతాం. ఈ కోరహ్ కుమారులు చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు? వాళ్ళకి జరిగినటువంటి విషయం 3వ వచనంలో చెప్తాడు ఆ మాట. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవెలలకు గూటి స్థలము దొరికెను. ఎందుకు ఇక్కడ బలిపీఠము నాకు నివాస స్థలం దొరికింది, పిచ్చుకలకు నివాస స్థలంగా మారింది అని ఎందుకు చెప్తున్నాడు అంటే, కోరహ్ కుమారులు అన్యమైన అగ్నిని, అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పద్ధతుల్లో ధూపార్తులను తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద అగ్నిని అంటించాలి. ఎక్కడ పడితే అక్కడ మంట తీసుకొచ్చేసి మనం ఇంట్లో పొయ్యి వెలిగించినట్లు దీపాన్ని వెలిగించకూడదు. దేవుని సన్నిధిలో దీపం వెలిగించాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన లేవి వంశంలో నుంచి తీసుకురావాల్సినటువంటి ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో ఎంతసేపు లేవి వంశీయులైనటువంటి మీరేనంటారా తెచ్చేది? మేము మనుషులం కాదా? మేము బంధువులం కాదా? మాకేమి గోత్రంలో మేము లేమా? అయితే మీ గోత్రంలో నుంచి అన్నీ చెయ్యాలా? మీ అహరోన్ ఏమన్నా 2 సార్లు పుట్టాడేట్రా, ఆడి వంశంలో ఏట్రా గొడవలు పడి, ఈ అహరోను కుమారులు కొంచెం పాటలు పాడడంలో కొంచెం టాలెంట్ ఉంది, వాయిద్యాలు వాయించడంలో టాలెంట్ ఉంది. ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఎక్కడైనా ఈ డామినేషన్ ఉంటుందండి. వీళ్ళని జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళతోనే ఏ పరిస్థితుల్లోనైనా మహిమ మాడేనేటి మేమెందుకు పొందకూడదు అన్నట్టు సీనియారిటీ చూపిస్తారు. ఈ సీనియారిటీ చూపిస్తే మోషే ఏం మాట్లాడలేకపోయాడు. ఒకవేళ దేవుడే కనుక మమ్మల్ని మేము తప్పు చేసినట్లయితే మాకే దేవుడు శిక్షిస్తాడులే, కానిచ్చుకోండి అన్నాడండి. అంతే, ఆడు వెళ్ళిపోయి ఎక్కడదో అగ్ని తీసుకెళ్ళి వెలిగించబోయేటోడికి దేవుని కోపాగ్ని రవులుకొని అక్కడ ఉన్నటువంటి కౌరవ సంబంధులందరినీ, కుమారులందరి మీదకు అగ్నిని పంపించేశాడు. ఆకాశంలో నుంచి ఏమో ముద్దలు అగ్ని పడిపోతుంది, కింద భూమి ఏమో పగిలిపోయి నెర్రవిడిచేసింది. అంటే భూకంపం వచ్చింది, ఏదో ఇలా ఓపెన్ అయింది. ఇక మనుషులందరూ పరిగెడుతుంటే ఏమవుతుంటారు? అటు అగ్నిని తట్టుకోలేక ఎటు వెళ్తాడు? ఏ చెట్టు కింద పొట్ట కింద ఉన్నా కాలిపోతుంది. అందుకని కరెక్ట్గా అక్కడ 250 మంది సుమారు చనిపోయారు. దూరిపోతుంటే ఈ కౌరవ కుమారులు తెలివైన వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఎక్కడికైనా వెళ్తే ప్రాణం రక్షించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రాణం రక్షించుకోగలిగిన ఒకే ఒక సందర్భం ఏంటారంటే యెహోవా బలిపీఠం మీదకి వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ముల్ని పట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ తులసికోటను చూసారా? ఇంటి దగ్గర ఇంట్లో పెట్టుకుంటారు. తులసికోటకి చుట్టూ 4 పక్కలు ఏముంటాయి? చిన్న కొమ్ములు ఉంటాయి. ఇది బలిపీఠపు నమూనా. కాకపోతే అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మను పెట్టారు, తులసమ్మని. దానికి ఏదో పెట్టారు, శాస్త్రం సూత్రం పెట్టేసుకున్నారు. ఆ బలిపీఠపు నమూనా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే 4 వైపులా 4 కొమ్ములు ఇలా పక్కన ఉంటాయి. ఈ 4 కొమ్ముల మీదకు ఏదైనా బలిని చెల్లించినప్పుడు పావురము కానీ, గొర్రెపిల్ల కానీ, ఎద్దు కానీ, దూడ కానీ, కోడె కానీ చేస్తే ఆ రక్తాన్ని ఒలికించిన తర్వాత తీసుకొచ్చి ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే ఆ కొమ్ము మీద నుంచి పోస్తారు. అది తిన్నగా వెళ్ళి బలిపీఠం మధ్యలోకి వెళ్తుంది. అక్కడ అగ్ని మండుతూ ఉంటుంది. దానిలో రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణము దాని మీదకి తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ దహన బలిపీఠం వేరు, ఈ బలిపీఠం మీదకి తీసుకుని వెళ్ళేది. అయితే ఈ బలిపీఠం మీద రక్తం అర్పించేటువంటి ప్రదేశంలో ప్రధాన యాజకులు అక్కడికి వెళ్ళి చేసే సమయంలో పరుగులు ఎత్తుకుని ఎవడైనా వెళ్ళి ఆ కొమ్ముల్ని గనక పట్టుకుని ఉంటే ఆడిని ఎవడూ ముట్టుకోవడానికి వీల్లేదు. దేవుడే పెట్టినటువంటి నిబంధన. ఆ మందసము దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ మందసం ముందున్నటువంటి బలిపీఠాన్ని కొమ్ములను ఆశ్రయిస్తే రక్షించాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడో చూసారా? అలాంటి ఆ బలిపీఠము దగ్గర కౌరవ కుమారులు వెళ్ళి దాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళు బతికారు. అగ్ని ఏం చేసింది? పైనుంచి పడుతూ మందిరాన్ని కాల్చగలదా? దేవుని సృష్టిలో దేవుని దూతలవి. దేవుని దూతలలో వాయువు, ఆకాశము, అగ్ని, నీరు, భూమి, ఈ అన్నీ ఈ పంచభూతాలని మనుషులు పిలుస్తారే,
ఇవన్నీ కూడా దేవదూతలని దూతలుగా వాటిని దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ఉద్దేశాలకు వాడడానికి ఉపయోగించబడే పనిముట్లుగా, సాధనాలుగా దేవుడు తయారు చేసుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆ అగ్ని దేవుని వైపు చూసి అడిగింది, భూమి దేవుని వైపు చూసి అడిగింది, అయ్యా ఈడు తిన్నగా వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని నాశనం చేద్దామని చూస్తే వాళ్ళు వెళ్ళి నీ బలిపీఠం పట్టుకున్నారు, నేనేమో నీ మందిరాన్ని మింగలేను, నేనేమో నీ మందిరాన్ని కాల్చలేను, ఏం చేయమంటారని అడిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, అగ్ని నువ్వు ఆపు, భూమి నువ్వు మూసుకో అన్నాడు. ఈ రెండు ఆగిపోయినాయి. వీళ్ళిద్దరికి అర్థమైంది ఏంటంటే ఇంకెక్కడి నుంచైనా బయటకు వచ్చామంటే మా పని అయిపోద్దిరా అని చెప్పి ఇంకా వాళ్ళు కాపురాలు ఎక్కడ చేశారట, ఆ బలిపీఠం పట్టుకుని అక్కడే ఉండిపోయారంట. ఇంకెవడో బయటికి రాలేదు. బయటకు వస్తే మళ్ళీ అగ్ని పడిపోద్ది, భూమి పగిలిపోద్ది, ఎందుకు వచ్చినా కూడా చచ్చిపోతామని చెప్పి పిల్లల వరకు వాళ్ళు అక్కడే ఉండి యెహోవాకు కీర్తనలు కడుతూ, కొత్త కీర్తనలు పాడుతూ, దేవుని మహింపరుస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ కుటుంబాలు దేవుని సన్నిధిలో బ్రతికినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అంటే కోరహు కుటుంబము ఎలాగైతే ఆ బలిపీఠాన్ని ఆశ్రయించి బతికారో, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా, దౌర్జన్యముగా, కపటముగా చంపటానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే బలిపీఠాన్ని ఆశ్రయించినా కూడా వాళ్ళని ఏం చేయాలంటే లాగేసి చంపే. మరి వాళ్ళని ఎందుకు వదిలేశాడు దేవుడు? వాళ్ళు ఎందుకు అలా జరిగి ఉండొచ్చు? వాళ్ళని కూడా బయటికి తీసేయాలి కదా. కానీ వాళ్ళకి లోపల కపటం లేదు. ఆ కోరహు కుమారులకి డిమాండ్స్ వచ్చాయి. చాలామంది మీలో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. డిమాండ్స్ని బట్టి మీరు మాట్లాడడం తప్పేం కాదు. కానీ లోపల వేరే డిమాండ్ పెట్టుకుని బయటికి డిమాండెడ్గా మాట్లాడితే మాత్రం డేంజరే. చెప్పింది అర్థమైందా? లోపల ఇన్నర్ మీనింగ్ ఒకటి. అంటే ఇప్పుడు ఏడిచే దానిది ఏదో వస్తే ఆ పక్కనోడిది రాదా అన్నట్టు ఉంటుంది కదా సామెత. తప్పు చెప్పానా? కాదు, నేను చెప్పింది రైటే. అంటే ఒక వ్యక్తిది నాకు రావాల్సింది నేను అడగను, నాది బాగానే ఉంచుకుంటాను, నా లోపల మనసులో పెట్టాను, పక్కనోడిని గిల్లుతాను, రే నువ్వు అడగరా అని. ఇప్పుడు ఆడు అడిగాడు, ఆడు గొడవ పడ్డాడు, ఆడు తేడా చేశాడు, మొత్తానికి ఆడి తగుకి ఆడికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ నాకు కూడా వచ్చేస్తా రాదా? ఇప్పుడు కపటం ఎవడిది? నాది. గొడవ ఎవడిని పెట్టాను? పక్కోడిది పెట్టాను. ఇప్పుడు గొడవ పడి, దెబ్బలు పడి, తన్నులు తిని మొత్తానికి ఆడు తెచ్చాడు, ఆడు తెస్తే చట్ట ప్రకారం నాకు కూడా వచ్చేస్తుంది. ఇది కపటము. అలాంటి పని గనక చేస్తే దేవుడు అంగీకరించడు. ఇది ఈరోజు మనం వినాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వర్తమానం. దేవునితో మాట్లాడేటప్పుడు, దేవుని సంబంధమైన విషయాలు వచ్చేటప్పుడు 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో చాలా చక్కగా పేతురు భక్తుడు తమాషాగా కాకుండా సీరియస్గా చెప్పిన వార్నింగ్ ఒకటి చూపిస్తాను. 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 10వ వచనం. 1 Peter 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, చెడ్డదానిని పలకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ చూడండి, దేవుని పక్షమైనటువంటి మంచి దినాలను మనం అనుభవించాలి అని అంటే ముందు వచనంలో ఏముంటుందంటే, దూషణకు ప్రతిగా ఎవరో దూషించొద్దు, వాళ్ళని దీవించండి అని చెప్తాడు. ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడ్డారు కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే వాడు ఏం చేయాలి? అసలు చెడ్డ మాటను పలకూడదు. ఇంకా కపటపు మాటలు అసలు ఎక్కడ కపటపు మాటలని చెప్పకూడదు. అసలు దేవుని సన్నిధిలో జీవముతో బతకాలి, మంచి రోజులు కలిగి ఉండాలి, మంచిగా ఆనందించాలి అని అంటే నీ నోటిలో నుంచి రాకూడని 2 విషయాలు. ఒకటి చెడ్డ మాటలు, 2 కపటపు మాటలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము కపటంగా మాట్లాడినటువంటి సందర్భం గనక దేవుడు చూస్తే, నిజానికి కపటంగా మాట్లాడుతున్నామో కపటంగా చేస్తున్నామో అనే విషయం మీకు మరొక వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎవరా వ్యక్తి? దేవుడు. రెండో వ్యక్తి ఎవరు? నాకే తెలుసు. సో ఇలా ఎక్కడైనా ఎవరికైనా మనకు కావాల్సినవి సంపాదించుకోవడానికి కానీ, డిమాండ్ల గురించి కానీ, ఏ పరిస్థితుల్లోనైనా కపటంగా ప్రవర్తించేటువంటి పద్ధతి మనకు ఎక్కడైనా ఉందేమో చూసుకోండి. ఇక్కడ దీన్ని కొంచెం వివరంగా మాట్లాడతాను. ఉద్దేశంలో ఏవైనా కోరికలు తీర్చుకోవడానికి. దేనికండి? ఉద్దేశంలో ఏవైనా మీ థాట్ ప్రాసెస్లోనేమో మీరు ఏదో ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశంలో మాత్రం మీరు ఏదో తీర్చుకుందాం అనే ఆలోచన ఉంది. ఏదో నాకంటూ కొంత కావాలి, నాకంటూ వస్తే రావాలి అనేటువంటిది ఆలోచన ఉంది. ఆలోచనలో ఏదైనా ఆశలు మీకుంటే అది నెరవేర్చుకోవడానికి కానీ. ఉద్దేశం వేరు, ఆలోచన వేరు. ఆలోచనకు ఇంకా రూపం రాకపోవచ్చు, ఆలోచనకు క్రియను ఆలోచన చేసి ఈ పని చేస్తే అనేది క్రియారూపంగా రాకపోవచ్చు.
కానీ ఉద్దేశ్యం ఏదైతే ఉందో, ఏదైతే నీవు కావాలని నిర్దేశిస్తున్నావో దానికి కావాల్సింది ఉద్దేశం. ఆశ ఏదైతే ఉందో ఆలోచనలో ఉంది. ఆలోచనలో ఉన్నటువంటి ఆశను నెరవేర్చుకోవటానికి ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు, ప్లాన్లో ఉండేటువంటి ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ప్రణాళికలో ఉన్నాయో ఆ అంశాలను మనము చెయ్యాలి, అవి చేసి తీరాలి, అవి ఎలాగైనా నేను చేస్తే బాగున్ను, ఈ ప్లాన్ ప్రకారం నాకు అది వచ్చేస్తే బాగున్ను అని మీకు ఏదైనా అనిపిస్తే ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఉద్దేశాల్లో ఉన్న కోరిక తీర్చుకోవటం కానీ, ఆలోచనలో ఉన్న ఆశ నెరవేర్చుకోవడానికి కానీ, ప్రణాళికలో ఉన్నటువంటి అంశము చేయటానికి కానీ ఒక వ్యక్తి, ఒక పర్సన్ గనక ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి చేసేటువంటి ప్రయత్నం ఎవరికీ తెలియకుండా తను మాత్రమే మరొక వ్యక్తి యొక్క సహాయంతో కానీ, మరొక పరిస్థితి యొక్క సహాయం కానీ తీసుకుని చేస్తే ఆ వ్యక్తిని కపటి లేక కపటము కలిగిన వ్యక్తి అని అంటాడు దేవుడు. మీ లోపల ఉద్దేశం కానీ, ఆశ కానీ, ప్లాన్ ఎగ్జిక్యూషన్ కానీ, ఈ మూడింటికి మరొక వ్యక్తి యొక్క ఆసరా కానీ, సహాయం కానీ, తెలిసి కానీ తెలియకుండా కానీ ఆ వ్యక్తికి నువ్వు పనిచేసి దానిని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే మాత్రం అది కపటమే. ఏ పరిస్థితిలోనైనా నాకు ఒకటి కావాలి, అది ఎక్కడ దొరుకుద్దో నాకు తెలుసు, నేను వెళ్తే వాళ్ళు నాకెవరు, నేను వెళ్తే నాకెవరు. అప్పుడు నేను బ్రదర్ని తీసుకెళ్ళి రే నువ్వు అడగరా అని అడిగించాను. అతను అడిగాడు. అడిగిన వెంటనే మేమిద్దరం వెళ్ళాం, నేను అడగట్లా, అతను అడిగాడు. అతను అడిగిన వెంటనే అలాగే సార్ చేసేద్దాం సార్ అన్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెంటనే అప్పుడు నేను సార్ మాది కూడా చూడండి సార్. అలాగే ఈయనది వచ్చేస్తే కదా మీకు కూడా ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు నాకు రావాల్సింది, నేను కావాల్సింది నేను వెళ్లకుండా నేనేం చేశాను, ఇప్పుడు మరొక మనిషికి నేను చెప్పానా, ఒరే నువ్వు వెళ్తే నీతో పాటు నాకు కూడా వస్తుందని చెప్పానా? చెప్పలే. చెప్పకుండా మీరు ఎవరినైనా ఉపయోగించుకొని మీరు ఏదైనా ప్రయత్నం చేసి చూస్తే అందులో నీ సొంత లాభం కానీ, అందులో నీ ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి కానీ ఏదైనా తీవ్ర ప్రయత్నానికి నువ్వు అవతల వ్యక్తిని మోసం చేస్తే అది ఇంకా కపటం. తెలియకుండా చేసినా కపటమే, తెలిసి మోసం చేద్దాం ఉద్దేశంతో అవతల వాడిని పుట్ డౌన్ చేసి చేసినా కపటమే. జాగ్రత్త. అన్నదమ్ముల వాటాలు ఉన్నాయి, ఆస్తులు గొడవలు ఉన్నాయి. ఒక అమాయక చక్రవర్తి పెద్ద కోడలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రెండోదో మూడోదో గొడసలు ఉంటుంది. అది అమాయకం. దాంతో మిగిలిన నాటకం అంతా ఏం చేస్తూ ఉంటారు, మిగిలిన ఇద్దరు ఏమనరు, ముందు పెద్ద నెగద వస్తారు, నువ్వు వెళ్ళి మావయ్య గారిని కదుపు, ఆ తర్వాత మేము పక్కనే ఉంటామని. ఊటితే వీళ్ళు పక్కనే ఉంటారు, కానీ ఏమో మావయ్య గారు మాకు తెలియదు అనేస్తారు. ఆవిడ అడిగేస్తుంది, నోరు పడిపోద్ది, ఏమోలే. ఆయన మావయ్య గారికి అర్థమవుద్ది, అమ్మా ఇది నీకు పుట్టింది కాదు, ఇది ఎవరికి పుట్టిందో నాకు తెలుసు, సరేలే ఎలాగూ వచ్చింది కదా అని వాటాలు 3 వేస్తాడు అనుకుందాం. ముగ్గురు పనిచేసుకున్నారు, అమ్మయ్య అనుకున్నారు. కానీ దేవుడు ఆ ఇద్దరిని కపటులు అంటారు. ఎందుకు చెప్పాలి కదా ఆవిడికి, పెద్దవాడికి, అమ్మాయి మన ముగ్గురికి రావాలి, నువ్వు వెళ్ళి అడుగు, నీ పక్కనే ఉంటావు. కానీ ఏదైతే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుద్దని నువ్వు ఏ ప్లాన్ చేసావో, దేవుని దృష్టిలో నువ్వు భూమి మీద నువ్వు చాలా సంపాదించుకోవచ్చు, కానీ జీవమును పోగొట్టుకుంటావు. ఆయన అన్నాడు, జీవము కలిగి నువ్వు మంచి దినములు పొందాలంటే జీవము పోతుంది, లైఫ్ పోతుంది. నీ మీద ఒక నమ్మకం ఒక వ్యక్తికి పోయిందనంటే నీ లైఫ్ పోయినట్టే. నన్ను ఒక వ్యక్తి అసహించుకునే స్థాయికి నేను తెచ్చుకున్నాను అంటే నా ప్రవర్తనలో కపటం ఉండడం వల్ల నా దేవుని దృష్టిలో ఉన్న జీవాన్ని నేను కోల్పోయినట్లే. అవతల వ్యక్తి నేను మంచి చేయడం వల్ల నన్ను అసహించుకోవచ్చు, తప్పులేదు. నేను మంచిగా ఉండడం వల్ల నన్ను ద్వేషించవచ్చు, తప్పులేదు. నేను మంచిగా ఉండడం వల్ల నన్ను వేరు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ నేను కపటముగా ఉండడం ద్వారా దేవుని దృష్టిలో నుంచి చెడ్డవాడినై, మనుషుల దృష్టిలో ఒక వ్యక్తికి గనక నేను చెడ్డవాడినైనట్లయితే నా బ్రతుకులో నిర్జీవమైన బ్రతుకు లోకంలో ఆనందంగా జీవిస్తున్నట్టు అర్థం. జీవము లేని వ్యక్తి ఆనందంగా బతికితే ఉపయోగం ఏమిటి? జాగ్రత్త. ఆ విషయాన్ని దేవుడు అంగీకరించింది. దీన్ని కపటము అని అంటాడు. అయితే ఈ కపటపు విషయంలో 4 రకాల బలహీనతలు మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఇక్కడ దౌర్జన్యముగా వచ్చి వాడిని చంపేశాడంట. అంటే దౌర్జన్యంగా వచ్చేటప్పుడే వాడు లోపల ఉద్దేశం ఏంటి చెప్పండి? అంతే కదా. కొన్నిసార్లు మనం కూడా ఏమంటాం, అరే నువ్వు ముందు రెచ్చగొట్టరా, ఆడేమన్నా లేచాడుకో గిబీమని ఒకటి ఇచ్చేద్దాం రా, అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయింది కపటం. వీడిని రెచ్చగొట్టు ధోరణిలో నుంచి మనం కూడా ఏమంటామంటే పెద్ద గొడవ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా సైలెంట్గా ఒక మాట అంటాం, ఎంత గొడవ అవుద్దు అనుకోలేదండి అని. నిజంగా నువ్వు అనుకోలేదు, కానీ గొడవ అవుద్దు అనుకున్నావా లేదా?
అనుకున్నావు. కానీ గొడవ అవుద్ది అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? సమాధానంగా ఉండాలా, గొడవ పడాలా? అప్పుడు నువ్వు గొడవ ఎందుకు పెట్టావు? అదే కపటం యొక్క లక్షణం. అంటే నీ ఇంటర్నల్ మోటివ్ ఏంటి? గొడవ పడాలి, రెచ్చగొట్టాలి, రెచ్చిపోవాలి, అవతలని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేయాలి, కాసేపు కేకలేసేయాలి, కాసేపు దెబ్బలాడేయాలి. ఏమండి, ఏం లేదు. మా ఇంట్లో పరిస్థితులు నానా రకాలుగా ఉంటాయి. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దౌర్జన్యం, నోటితో చెప్పండి ఒకసారి. దౌర్జన్యం, అరుపులు, అరుపులు, గొడవలు, గొడవలు, మాటలు. మాటలు. ఈ 4 లక్షణాలు మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటాం ఈ 4? చూడండి, 4 చాలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఇవి. దౌర్జన్యం. ఇంట్లో దౌర్జన్యం అవ్వదు. కొన్ని చోట్ల మన దౌర్జన్యానికి అంతే లేదు. ఓకే, అరుపులు. ఎక్కడ అరుస్తాం? ఇంట్లో అరుస్తామా, బయటకు వచ్చి అరుస్తామా? మాటలు మెత్తగా ఉంటాయా, అరుపులు మెత్తగా ఉంటాయా? అంటే మెత్తగా అంటే ఇన్ సెన్స్ నెమ్మదిగా, కొంచెం పద్ధతిగా. అది కొన్నిసార్లు నేను బాధపడకండి, అంటే సహజంగా మనం తెలిసినా తెలియకపోయినా ఇందాక మనం నవ్వుకుంటున్నట్లు క్రైస్తవుడికి తప్ప పాపం గురించి, తప్పు గురించి, బలహీనత గురించి తెలిసిన నరుడెవడు లోకంలో? వాళ్ళు దేవుళ్ళ పేరు మీద ఎన్ని తప్పుడు పనులు చెప్పేసినా ఆ దైవలేలా అని ఆపేయచ్చు. ఎందుకంటే అది దైవ గ్రంథాలే, మనుషుల గ్రంథాలు కావు. మనుషులు ఎలా బ్రతకాలో వాళ్ళు ఎవరో చెప్పలా. దేవుళ్ళు ఇలా బ్రతికారని వాళ్ళు రాసుకుంటే ఆ దైవ గ్రంథంలో ఉన్న విషయాలను తీసుకుని మనుషులను ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బైబిల్ మనుషులకు మధ్య దైవ గ్రంథం ఎందుకు అయ్యింది అని అంటే, మనుషులు ఎలా జీవించాలో, ఎలా జీవించగలరో, జీవించేటప్పుడు జరిగే పరిస్థితులేంటో, స్థితిగతులేంటో, తప్పులేంటో, బలహీనతలేంటో, క్రీస్తు అనేటువంటి నరమానవుడిగా వచ్చినటువంటి దైవ కుమారుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో పరిపూర్ణమైన మార్గమును, దిశానిర్దేశాన్ని ఇచ్చాడు. అందువలన యేసుక్రీస్తు యొక్క బైబిల్ గ్రంథము ఆయన చెప్పబడిన పరిశుద్ధ గ్రంథమయ్యింది. అది దైవ గ్రంథముగా, సనాతన గ్రంథంగా చెప్పబడుతుంది. దీన్ని మనం ఎన్ని రకాలుగా మార్చుకున్నా మనిషి జీవితానికి ఇది మార్గమే. అందువల్ల అర్థం చేసుకోండి. ఇప్పుడు దానిలో విషయం పక్కకు పెడితే మన విషయాలలో దైవికమైనటువంటి మార్గము అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వాటిని మనం చేస్తున్నాం అనుకోండి, తెలిసినట్లు చేస్తామా, తెలియదన్నట్లు చేస్తామా? చెప్పండి. మామూలుగా మనలో అన్నమాట. ఓ తప్పు చేయాలని మనకు తెలుసా, తెలీదా? తప్పు చేయాలని తెలుసా, చేయకూడదని తెలుసా? మరి ఎందుకు చేస్తాం? తెలిసి చేస్తున్నట్ట, తెలియక చేస్తున్నట్ట? నిజం చెప్పండి, మనలో అన్నమాట. అప్పుడు తెలిసి చేసిన ప్రతిదానికి శిక్ష ఉంది కదా. ఇప్పుడు తప్పించుకోండి వెళ్ళి అందరం, ప్రభువా సారీ ప్రభువా, ఏదో తెలియకుండా అయిపోయాం ప్రభు అని అంటే, ప్రభు ఏమంటాడు? నీ హృదయం చూసినోడు. తెలిసి చేసావా, తెలియక చేసావా కదా. దానికి తప్పించుకోవడానికి అవకాశమే లేదు కదా. ఈ 4 సందర్భాలను ఒకసారి చూసుకోండి. మొదటిది ఆ దౌర్జన్యం, రెండోది అరవడం, మూడోది గొడవ పడడం, నాలుగోది మాట్లాడడం. నేను ఒక సందర్భంలో ఒక సహోదరితో మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా మాటలు వినపడుతున్నాయి. ఎవరమ్మా అని అంటే, తలుపేసి ఏసీ ఏసీ అంటుంది ఆవిడ. నాకు అర్థం కాలేదు, ఎవరు గట్టిగా మాట్లాడుతున్నట్టున్నారు, ఎవరు అని అడుగుతుండే. ఇది ఎందుకులేండి బాస్ గారు, మనకి ఎందుకులేండి అంది ఆవిడ. ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళది కాదు, అది పక్కింటి వాళ్ళది, ఎవరితో గొడవ. సరే, మొత్తానికి ఆవిడ తలుపేసేసి ఏసీ వేసేసింది. ఎందుకు? మనకు వినపడకుండా సైలెంట్గా ఉంది. సరే, నేను నా పని కన్నా ముందుగానే కుతూహలం ఒకటి ఉంటుంది చూసారు లోపల. దేవుని స్వరం కోసం అలా ఎప్పుడు ఎతకం. దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. యోబు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. యోబు 4:11. 12. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవులో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడును. ఎలా ఉందంటది? గుసగుసలు ఆడినట్లుగా వినపడెను. 15వ వచనం చదువునా. ఒకని శ్వాసము నా ముఖమునకు కొట్టగా నా శరీర రోమములు పులకించెను. దేవుని మాట నీ దగ్గరికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే, దేవుని కంఠస్వరము, స్వరూపము, ఆయన దర్శనము, ఇవన్నీ ఇక్కడ రాస్తాడు 12 నుంచి 16 వచనంలో. ఒంటి మీద ఉన్నటువంటి రోమములు పులకించేటట్టు అయిపోద్దంట. ఒక్కసారి ఒళ్ళు గొగ్గుర్పడినట్లు, గూస్ బంప్స్ అంటాం కదా, ఆ ముఖం మీద వెచ్చటి ఆవిరి దగ్గరగా వచ్చి ఎవరైనా నూత్తే ఎలా ఉంటుంది? ముఖంలో వేడి ఆవిరి ముఖం మీదకి అది ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు మన పక్కనే ఉంటే ఒక్కసారి తులిపడి ఏంటి ఇలా అయింది అని అంటారు చూసావా? అలాంటి ఫీల్స్ కలుగుతాయి దేవుని యొక్క మాట యొక్క గుసగుసలు.
అలాంటి గుసగుసలు వినటానికి మనిషి ఎప్పుడు రెడీగా ఉండడు, ఎలాంటిగా ఉండడు. దేవుడు ఏమైనా మాట్లాడేస్తాడేమో, ఇప్పుడు నాకేమైనా చెప్తాడేమో, నాకేమైనా ఆలోచన చెప్తాడేమో, నాకేమైనా నేర్పుతాడేమో, నాకేమైనా గైడెన్స్ ఇస్తాడేమో, నాకేమైనా వార్నింగ్స్ ఇస్తాడేమో, నన్ను ఏమైనా కంట్రోల్ చేస్తాడేమో, నన్ను ఏమైనా పరిస్థితుల మధ్య నన్ను రిస్ట్రిక్ట్ చేస్తాడేమో, అదుపు చేస్తాడేమో. ఎవరికైనా ఉంటాయి అలాంటివి? ఏమనంటే మనకు చెయ్యాలనుకున్నవన్నీ మనం చేద్దాం అనుకునేటప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాం. ఏంటి చెప్పండి? దేవుడిని కలుగు చేసుకోమని, కలుగు చేసుకోవద్దనే. చేసుకోవద్దు. ఎందుకో? నా ఇచ్చ చెడిపోద్ది, నా ఆనందం చెడిపోద్ది, ప్రభువా వద్దు అని. ఒకసారి చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, గుడ్ ఫ్రైడేకి సెలవు ఇచ్చారు, క్రికెట్ మ్యాచ్ చేసుకున్నాం, ఫ్రెండ్లీ మ్యాచ్, బాల్ టు బాల్. అప్పట్లో బాల్కి మ్యాచ్లు ఆడుకునేవాళ్ళం. వెళ్ళిపోయేటోడికి పొద్దున్న లేచేటోడికి మబ్బు, మా పక్కన మా టీచర్ గారు అంటారు గుడ్ ఫ్రైడేకి వర్షం పడద్దురా అని. ఎందుకండి అని అడిగాను. ఆవిడ క్రిస్టియన్. ఎందుకండి అని అంటే, లేదు యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు ఆకాశం మధ్యలో 3 గంటలకి రమారమి చీకటి అయిపోయినని ఉంది, సో చీకటి అయిపోద్ది, ఖచ్చితంగా చీకటి అవుతుందిరా హన్సన్. మాకు ఎంత టెన్షన్ అంటే, ఎందుకు? మ్యాచ్ ఆగిపోద్ది. అందుకని మేము వెంటనే మా ఫ్రెండ్స్ ఒకడు యోహాన్ ఉన్నాడు, ఆడు పిలిచి, రే వర్షం పడదట్టు కదా గుడ్ ఫ్రైడే కానీ, ఏమో నాకు తెలియదురా అన్నాడు. నీకు తెలియపోవడం మంచిది, రారా అని పిలిచి, రే ప్రార్థన చేద్దాంరా. ఎందుకు? అది ఆగిపోవాలి, మ్యాచ్ ఆగకూడదు, వర్షం ఆగిపోవాలని. అంటే ఇది అమాయకంగా చేసిన ప్రార్థన చేయటంలో మాత్రం మాది యథార్థమైన ప్రార్థన కదా. కొన్ని పనులు మనం చేయాలనుకునేటప్పుడు మనం యథార్థంగా ఏం చేస్తాం? దేవుడు ఇంటర్వెన్స్ వద్దు, ప్రభు నువ్వు వచ్చావంటే లేని పని గొడవలు అయిపోతే అక్కడ నువ్వు రావద్దు, నా నోరు ఆపేస్తావేమో వద్దు. అదే ముందే ప్రభు నా నోరు దురద, నన్ను మాటలు ఎక్కువైపోతాయి, నేను గొడవ పడిపోతాను, నాకు దౌర్జన్యం చేసే అలవాటు ఉంది, మాటకు ముందు పదున్నాది దూసుకెళ్ళిపోతుంటాను, నువ్వు ఆపే. ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడిగితే నేను ఒకవేళ ముందుకు వెళ్ళిపోయినా, నేను 2 వేసిన తర్వాత నువ్వు రాకు, మొదటి మాట నాది ఫస్ట్ అవ్వాలా, ఏది కత్తి ఫస్ట్ నీదే అన్నట్టు, ఫస్ట్ నేను వెళ్ళి వేసేస్తాను, ఆ తర్వాత నువ్వు ఆపేయే అన్నట్టు ఉంటుంది. గుసగుసలుగా ఉండేటువంటి ఆ దైవికమైన స్వరము వినాలి అనేటువంటి కుతూహలం లేని నాకు, ఏదో పక్కన ఇంట్లో గొడవ అవుతుంది, ఏదో ఇందామని బయటకు వచ్చాను. తలుపు గమని తీసేసుకొని వీళ్ళు ఆపేస్తున్నారు, ఉండండి పాస్టర్ గారు వచ్చి కాఫీకి వచ్చి టీ అంటే, ఉండమ్మా టైం అయిపోయింది వెళ్ళిపోతాను అనుకుని. నా కుతూహలం వేరు, ఆ గుసగుసలకు ఆ శబ్దం బాగా వినాలని. తీరా బయటకు వచ్చేటోడికి మన మందిరానికి వచ్చేటువంటి సహోదరి ఇల్లే ఆ ఇల్లు. నేను ఈ ఇంట్లోంచి దర్శించిన తర్వాత ఆ ఇంటికి వెళ్దామని కూడా నా ప్లాన్లో ఉంది, నా ప్రణాళికలో ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కోడలు ఇంటి బయటకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, నీకు దమ్ముంటే, నీకు సిగ్గు శరముంటే, నువ్వు అన్నం తిన్నట్లయితే, నువ్వు కాఫీ టీ తాగే నోరే అయితే నువ్వు బయటికి రాయే అంట. అలా అత్తనే ఈ డైలాగులే ఏంటో. నేను ఇలాగ మేడ మీద నుంచి ఇలా కిందకు చూసేటోడికి ఇంకేంటి, ఆవిడ కింద ఉంది కోడలు, ఆవిడ పైన ఉంది, అత్త కోడలు పైన ఉంటారు. అమ్మ మీ గురించి కాదులే. సో కింద నుంచి మాట్లాడు నువ్వు రాయే కిందకి రాయే అంటే, ఆవిడ నన్ను చూసి ముసుగేసేసి, సరిగ్గా అత్త పైనుంచి దెబ్బలాడుకునేమో సీను, ముసుగేసేసి, ఇప్పుడు కాదమ్మాయి లోపలికి రా మాట్లాడుకుందాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? నేను వెళ్ళిపోయేంతవరకు పోస్ట్పోన్మెంట్ చేస్తుంది ఆవిడ. వద్దు ఇప్పుడు కాదమ్మాయి అంటుంది. ఇది నన్ను చూడదు. ఆవిడేమో చూసింది ముసుగేసి, ఇప్పుడు కాదు అంటది. ఆవిడంది నువ్వు నాతో మాట్లాడు, అటు ఇటు చేయలేసరికి అంటుంది ఈవిడ. కిందకి దిగి మెట్లు దిగి, ఏమ్మా బాగున్నావా అని అంటే, ప్రైజులాడా అన్నయ్య. వీటికి తక్కువ ఉండదండి. వినమ్రత, విధేయత, ఆత్మీయత, ఈ తాలు ఎక్కువ ఉంటాయి. ఏంటిది విధిలో ఏంటి? ఆత్మీయమైన వ్యక్తి నిజంగా నీ మీద ఒక చెంప మీద కొడితే, తప్పు నీదని తెలిసినా అవతలది కాదని తెలిసినా, హృదయపూర్వకంగా క్షమించి ప్రేమించి దీవించాల్సిన, ముఖం తిప్పకుండా ఎదురుపడాల్సిన మనము ఆ మాటని, ఆ దౌర్జన్యానికి బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అంశం ఏంది? ఎందుకు వచ్చింది? సహజంగా ఈ బయటకు వచ్చేటువంటి పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు అయ్యి ఉంటుంది? ఆమె బాధ వ్యక్తపరచుకోవటమా? ఆమె గురించినటువంటి వాస్తవం అందరికీ తెలియపరచడం అనే ఉద్దేశమా? అలాగే భర్త ఏదైనా తప్పు చేశాడో, ఏదో జరిగింది అనుకోండి, ఎక్కడికి వచ్చి మాట్లాడతారు? బయటకు వచ్చి, వీధికి, ఇంట్లోకి వచ్చి, గుమ్మం దాటి వచ్చి బయట మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంటర్నల్ మోటివ్ ఏంటి చెప్పండి? పట్టించేద్దాం, ఇరికిచ్చేద్దాం, దొరికిచ్చేద్దాం, ఆడిని వేసేద్దాం, ఆడి గురించి తెలిసిపోదాం. ఎవరి గురించి తెలియజేస్తున్నావు? నీ ఇంటి వారి గుట్టు నువ్వే కదా బయటపెడుతున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
భార్య గురించి భర్త మాట్లాడినా, భర్త గురించి మాట్లాడినా, భార్య మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దాని అంశం యొక్క ఉద్దేశం ఏమవుతుంది చెప్పండి? మొదటిగా కొట్టడం, చెయ్యలేపి కొట్టడం. నువ్వు మాటలతో ప్రారంభించి చేతల వరకు వెళ్ళావు అని అంటే దట్స్ అ సిన్. మాట్లాడుతూ దౌర్జన్యంగా వెళ్ళిపోయి మాటల దగ్గర ఆగాల్సింది నువ్వు చెయ్యేస్తావంటే అర్థం ఏంటి? నీవు లోపల ఉద్దేశం ఏంటి చెప్పండి? కొట్టాలనే. చంపినా కొట్టినా పెద్ద తేడా ఏం కాదు దేవుని దృష్టిలో ఇది పెద్ద విషయం ఏం కాదు. కానీ సరదాగా మాట్లాడుతా కయ్యమైపోవటం వేరే విషయం. కానీ ఎందుకంటే దానిలో ఉద్దేశం ఏం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా లోపల పెట్టుకుని కపటముతో వెళ్ళి మాట్లాడుతూ అవతల వ్యక్తిని కొట్టేస్తే దేవుని దృష్టిలో దాన్ని మొదట నేరంగా భావించబడుతుంది. రెండోది, కొట్టడం అనేటువంటి ఉద్దేశం వేరు, గాయపరచడం యొక్క ఉద్దేశం వేరు. కొట్టడం వేరు, గాయపరచడం వేరు. ఏమంటే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడంలో తప్పేం లేదు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని గాయపరిచిన దేవుడు ఒక ఆత్మను గాయపరచడంతోనే చూస్తాడు, ఒక వ్యక్తిని గాయపరచడంతోనే చూస్తాడు. నేను పిల్లల్ని కొట్టచ్చు, తప్పలేదు. కానీ పిల్లలకి గాయము కలిగేంతగా కొట్టకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, కొట్టేయడం, హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేయించేయడం. ఎందుకు కొట్టేవడరా అంటే కోపం తట్టుకోలేక గోడకేసి గుద్దేయడం, ఆ గోడ కార్నర్ తీయపోవడం. అయిపోయిందా, కాఫీ పొడి పెట్టు అన్న, కాఫీ పొడి పసుపు పెట్టేయడం, ఆడిని ఎక్కించుకొని బండి మీద వెళ్ళిపోవడం. ఈడు కూడా అలాంటి మొండి తల్లిదండ్రులకు పుట్టిన కొడుకులు కూతుర్లు కూడా మొండోళ్ళు ఉంటారు. ఈడు ఆ కుయ్యమని ఏడుతాడు అంతే. ఆ తర్వాత డాక్టర్ కుట్లు వేసుకోని కూర్చుంటారు. ఆడు వేసుకోవడమే తప్ప వీడికి ఏముండదు. ఏమనంటే బండోడండి, మాట అనలేదు, అందుకే చూడండి అలా కొట్టాను. అది గొప్ప? నీ కొడుకును నువ్వు కొట్టడం నీ హక్కు ఉంది చట్ట ప్రకారం. దైవికమైన చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం వాళ్ళని కొట్టడం తప్పు కాదు, కానీ గాయపరచడం తప్పే. అందుకని ఏం చేయాలి? రక్తం కారకూడదు, రెండో రోజు వాపు కనపడకూడదు, ఏ పూటదో ఆ పూట మానిపోవాలి. అందుకని ఏం చేయాలి? సన్నటి బెత్తం తీసుకుని కొంచెం కండలు ఎక్కువ ఉన్న భాగం ఉంది కాబట్టి ఆ మాంసం ఎక్కువ ఉన్న భాగం మీద పెర్రల మీద పడపడలాడించాలి. అంతేగాని తట్లు తీరిపోయేలాగా ఇంత చిన్నప్పుడు పిల్లల్ని గట్టిగా కొడితే 5 ఏళ్ళు అతుక్కుపోయి ఇలా కనపడిపోయేవి. ఇప్పుడు ఎవరికి అలాంటివి లేవు, తల్లిదండ్రులు కనపడుతున్నాయి ఇప్పుడు. ఏమంటే ఆటకంటే ఆడు తబీమని అందించేస్తాడు అంతే. ఆడుతూ పిల్లలు కొడితే బాజిపోతలేదా? ఏమ్మా పిల్లోడు కొట్టాడు, పొన్ను కదిలిపోయింది అంటే జ్ఞానం వచ్చి ఉంటుంది. తప్పు పనులు అలాంటి చేయకండి. సో గాయపరచటం అనేది తల్లిదండ్రులుగా మనం ఎవరు చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఆనందించేవాడు కాదు. మొదటిది కొట్టడం, కానీ రెండోది గాయపరచటం. మూడోది హింసించుట దేవుని ఉద్దేశం కాదు. వాళ్ళని ఎప్పుడు కూడా పోక్ చేయటం, దాని ద్వారా హింసించటం అనేది ఏ రకంగా కూడా చేయటానికి వీల్లేదు. కానీ హింసించేటప్పుడు మారణాయుధాలు కానీ, గాయమును చేసి లేక బాధను అధికం చేసేటువంటి వస్తువులను కానీ మనం వాడకూడదు. మనం ఎక్కడో చూశాను, గొడవ అయ్యేటప్పుడంట ఆ ఊరోళ్ళందరూ కూడా కారం ప్యాకెట్లు వేసుకోకుండా బయటికి రారట. ఒళ్ళో చెంగుల్లో కారం ప్యాకెట్లు పెట్టుకునే బయటకు వస్తారు. కామన్గా గొడవ అయిందంటే కారం లేకుండా బయటకు రారంట వాళ్ళు. వచ్చి గొడవ ఇలా గవ్వడం మొదలెట్టంగానే 10 నిమిషాలు చూస్తారంట. ఎటువైపు నుంచి సైకి దూరకంగానే కారం తీసి జల్లేస్తారంట. అవతడు ఏమవుతాడు? గుంటూరు కారం జల్లితే ఆడి కళ్ళు మండిపోతాయి, ఒళ్ళు మండిపోతాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అవతల వాళ్ళని హింసించాలి, వాళ్ళు హింసపడాలి. ఇంకోసారి ఆ కాలనీ వైపు చూడాలన్నా, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి ముందే రెయిన్ కోట్లు వేసుకొని రావాలా. చాలా ప్రమాదకరమైన మనుషులు. హింసించు ఉద్దేశం. కొన్ని మాటలు మనం ఆడేటప్పుడు గాయాలు కలగవు, కానీ హింస కలుగుద్ది. కొన్ని అనరాని మాటలు ఉంటాయి, అవి అనేసిన తర్వాత ఉద్దేశం ఏంటి చెప్పండి? మనకి వాళ్ళు ఏడవాలనే కదా, కుమిలి బాధపడాలని చేత. మొన్న ఒక ఆవిడ అంటుంది, అందుకే మీ ఆయనలాగా నేను చంపలేక, నీలాగా మీ ఆయన మా ఆయన నేను చంపలేక అందట. ఆయన కరోనాలో చచ్చిపోయాడు. ఈ మాట ఇసిరిసింది. అందరికి ఇప్పుడు బయట వాళ్ళకి వార్త ఏమి వెళ్ళిపోతుంది చెప్పండి? కరోనాలో చచ్చిపోయినట్టు వెళ్ళే. ఇన్ని రోజులు కరోనాలో చచ్చిపోయిందని చెప్పి ఆ బీమా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వాలంటీర్ సోలో పడిపోయింది. ఏమని? ఇది కరోనాలో చచ్చిపోలేదట, ఈవిడ చంపేసిందట. ఎవరు చెప్పారు? ఆ గయ్యాలకమ్మ చెప్పింది.
మాట అన్నామంటే అవతలోళ్ళు ఖచ్చితంగా బాధపడాలనేటువంటి ఉద్దేశంతో ఏమంటూ ఉంటారు, హింసించేటువంటి మాటలు మాట్లాడతారు. ఏమండి, చక్కటి మాటలతో, సాత్వికమైన మాటతో ఎముకల్ని పిండి చేయొచ్చా లేదా? బైబిల్ 2 పద్ధతులు చెప్పింది. ఒకటి, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన నాలుక ఎముకలను ఏం చేస్తుందట, మెత్తన చేసేస్తుందంట. దీర్ఘశాంతం వలన న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అని చెప్తూ ఉంటాడు. మాట ఏంటంటే, బాడీ మొత్తంలో బరువైన బలమైన ఎముక ఫ్యూమర్ బోన్, ఈ తొడ ఎముక చాలా గట్టిగా ఉంటుంది ఈ తొడ. అందుకే తొడ కొడతారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోరు. జబ్బలు సరిసాడు అంటాం కానీ తొడగొట్టాడు రా అనంటే ఏంటి గొప్ప అనంటే, నా దగ్గరకు వచ్చి నా బలం చూడరా అని అంటాం అనమాట. అది తొడగొట్టాడు అంటే, ఆహా ఈ ఎంతో బలవంతుడై ఉండి ఆడి బలాన్ని మనకు చూపిద్దాం అనుకుంటున్నాడు రా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఎముక కూడానంట, నీ గనక ఆ కుళ్ళు చూపులు, ఆ కుళ్ళిపోయే మనుషులు స్వభావం వచ్చిందనుకోండి, మత్సరం, అది కూడా ఏమవుద్దట, ఎముకలకు కుళ్ళు అంట, క్యాన్సర్ అంట, లుకేమియా అంట. లుకేమియా వస్తే ఎముకలన్నీ మెత్తగా అయిపోతాయి. ఆస్ట్రోపోరోసిస్ కన్నా టూ మచ్, అంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోతే గొల్లవడం కాదు, అది ఏకంగా లోపల కుళ్ళిపోయేటట్టు అయిపోయి చచ్చిపోతాం. అలాంటి పరిస్థితి. అంటే దేవుని దృష్టిలో అవతల మనిషిని హింసించడానికి నువ్వు పనే మాటలు ఆ ఎముకల లోపలికి వెళ్ళి అక్కడ గుచ్చుకుంటాయండి. ఎముకే చాలా బలంగా ఉంటే దాన్ని గుచ్చుకునేటువంటి మాటలు మాట్లాడితే ఆ హింసించే మాటలు ఎంత బాధాకరంగా ఉంటాయండి. అందుకే అంటాం, గాయాలు మానిపోతాయి కానీ మాటని నిలిచిపోద్ది. దాన్ని మాన్చలేం. ఎప్పుడైనా నువ్వు అవతల వ్యక్తులని హింసించేటువంటి స్వభావంతో ఏ మాట మాట్లాడినా, మాట్లాడజూచినా, మాట్లాడ ప్రయత్నించినా, మాట్లాడ ఉద్దేశం కలిగి నువ్వు వెళ్ళినా నిన్ను కపటము అంటాడు దేవుడు. నీ ఇంటర్నల్ మోటివ్ ఏంటి? మాట ఇస్రాలనా, బాధించాలనా, హింసించాలనా? హింసించినట్లయితే నీకు నష్టమే. 4వది, బాధ పెట్టేటువంటి పరిస్థితి, బాధపడడం. ఏమండి, బాధపడటం అనేటువంటి దానిలో ఈ కపటము చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఎందుకు అనంటే, నేను పడినట్లు మరొకడు పడకూడదు అని ఏదైతే అనుకుంటావో అది బాధ. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు పడేటట్టు ఇంకొకరు పడకూడదు అనుకునేది బాధ. మనం అంటాం కదా, ఈ బాధ పగోడికి కూడా రాకూడదు, అది బాధ. ఈ హింస పగోడికి కూడా రాదని అనకూడదు, పడాలనుకుంటాం. బాధ మాత్రం పడకూడదు. ఎందుకో తెలుసా? చెప్పుకుంటే తీరదో, చెప్పుకోకపోతే లోపల ఉండదు, అది బాధ. అటువైపు నలిగిపోయి లోపల కుమిలిపోయి బయటికి వ్యక్తపరచలేక, ఎక్కడికి వెళ్తుంది తగ్గుద్దో తెలియక, తీర్చుకోవడానికి అవకాశం లేక ఆయాసంతో నలిగిపోవటమే బాధ. అన్ని వైపుల నుంచి మనకి బాగా పిండేస్తూ ఉంటుంది అన్నమాట బాధ అనేది. ఈ బాధ, ఈ 4 లక్షణాలు చాలా ప్రమాదకరమైనవి. మొదటిది కొట్టడం, 2 గాయపరచటం, 3 హింసించుట, 4 బాధించుట. వీటి ద్వారా నీలో ఎక్కడైనా చిన్న సంతోషం కానీ ఆనందం కానీ వచ్చే చర్య నువ్వు చేస్తే నువ్వు కపటం కలిగిన లక్షణం ఉన్నవాడివే. సంతోషించినా, ఆనందించినా, నీ లోపల ఎక్కడైనా కొంచెం పీస్ అనిపించిందంటే ఈ 4 పనులు చేసేటప్పుడు పోతే పోయిందిరా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, గట్టి తగిలిసింది, ఇంక చాలురా నాకు, అంతే, అదే కపటం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు చూడు, ఆడి పడిపోవడం, అది కపటం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు చూడు, ఆడి ఏడవడం, అది కపటం. ఈరోజు నేను అనుకున్నది అయ్యిందిరా అంటే, ఏటనుకున్నావు? ఆడు నష్టపోవాలి నువ్వు అనుకున్నావా అని అంటే, లేదు కానీ నాకేటో మంచిగా అనిపిస్తుందిరా, అదే కపటం. ఎదుట వ్యక్తిని నువ్వు పోషించలేదు, ఎదుట వ్యక్తిని నువ్వు సృజించలేదు, ఎదుట వ్యక్తిని నువ్వు పాలించలేదు, ఎదుట వ్యక్తి విషయంలో నువ్వు పూటపడలేదు. అలాంటిది ఒక వ్యక్తి నాశనాన్ని కానీ నష్టాన్ని కానీ బాధపడడానికి నీకు అర్హత ఎవడిచ్చాడు? ఈరోజు నిన్ను కనిన దేవుడే,
నిన్ను పోషిస్తున్న దేవుడే, నిన్ను నడిపించి పరిపాలిస్తున్న దేవుడే ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఎంత దుర్మార్గుడైనప్పటికీ వాడికి జీవితాన్ని ఇస్తున్నాడు. వాడి మీద దయ కలిగించి ఎండను, వర్షాన్ని, చలిని, మంచుని అన్నిటినీ ఇస్తున్నాడు. వాడికి కావలసిన పోషణ విషయంలో సహాయాలన్నీ చేస్తున్నాడు. అలాంటిది ఆయనకుందే అర్హత నాశనం చేయటానికి, గాయపరచడానికి, శిక్షించడానికి, శిక్షణ ఇవ్వటానికి. అలాంటిది దేవుడే వాడిని క్షమిస్తుంటే నువ్వు పొరుగువాడివైనటువంటి వ్యక్తిని నువ్వు ద్వేషిస్తావు. అందుకే బైబిల్ నీతి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని నువ్వు ద్వేషించడానికి వీల్లేదు. ఎదుటి వ్యక్తితో సమాధానంగా జీవించాలే తప్ప శ్రమపరిచే ఉద్దేశంతో ఏ రకంగా కూడా అవతల వాడి కళ్ళంలో నీరు కానీ, అవతల వాడి శరీరం మీద రక్తపు చుక్క కానీ, వాడి శరీరంలో ఎముక ఇనుకడం కానీ, చర్మం చీరడం కానీ ఒప్పుకోడు దేవుడు. అందుకు న్యాయ విధులను నిర్మించుకున్నాడు. ఎంతో పర్ఫెక్ట్ సిస్టమాటిక్ మనిషి పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా చక్కగా బైబిల్ చూపిస్తుంది. ఇన్ని న్యాయ విధులను ఏర్పాటు చేసిన దేవుడు అవతల వ్యక్తి గురించి చాలా ఆలోచన చేస్తున్నాడు. మీకు హక్కులు ఉండొచ్చండి, మీకు చట్టాలు ఉండొచ్చండి, మీకు శాసనాలను పెట్టుకోవచ్చండి, మనిషికి కావాల్సినట్టుగా మనం ఏమైనా చేసుకోవచ్చు. చాలాసార్లు చెప్తూ ఉంటారు, కోడల మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది చెప్పండి? అత్తగారికే ఉందా? ఇంకెవరికైనా ఉందా? ఇంట్లో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? కానీ ఇన్ జనరల్గా మనుషులకు మాట్లాడుకునే విషయం ఏంటి? అమ్మ, మన భారతీయులు, సనాతన భారతీయులు, నిన్ను ఇచ్చేసాం. ఎవరికి? ఆడపిల్లకి ఇచ్చేసాం, వెళ్ళిపోయావు, ఏ కష్టమో నష్టమో అంతా నువ్వు అక్కడే బతుకు, బతికినా డాష్ సచ్చినా ఇల్లే. అంటే వాళ్ళకి ఏం లైసెన్స్ ఇస్తున్నాం? చంపేసుకోండి, మీ పిల్లని మీకు ఇచ్చేసాము, మీ కోడలు మీరు చంపేసుకోండి అంటే. అందుకే ఇంత కొనుపు కిరసనాయిల్ హత్యలని ఉండేవి. అప్పట్లో రేషన్ షాప్లో కిరసనాయిలు ఇచ్చేవారు, కిరోసిన్ హత్యలు, ఆ మధ్య గ్యాస్ హత్యలు. ఇప్పుడు అవి రెండూ లేవు. ఎందుకు? కోడలంటే అత్త భయపడిపోతుంది. రోజులు మారిపోయాయి. ఏమైనంటే ఇంటికి వచ్చిందంటే ఇంకా ఈ కోడలు ఉండాలా వెళ్ళిపోవాలా ఆవిడే డిసైడ్ అయిపోతుంది. పై ఇల్లో, కిందిల్లో, పక్కిల్లో ఓల్డేజ్ హోమో తేల్చేసుకుంటున్నారు. అంటే చంపేయడానికి హక్కు ఉందనా? నా మాట అర్థం అది లేదు కదా. మరి ఎలా చంపేస్తావు? ఎలా చంపుకోవచ్చు అంటే తెలియకుండానే మనం అవతల వ్యక్తి మీద ఫుల్ లైసెన్స్ ఏం చేస్తున్నాం? తీసుకోండి అని చెప్తారు. అధికారం లేదట, అలాంటి పద్ధతి లేదు, అలాంటి అవకాశం తీసుకోవటానికి లేదు. ఏమండి, భార్యని భర్తకి ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నామంటే, ఇదిగోమ్మా ఉంగరం పెట్టేటట్టు చెప్తాం. ఇది మొదలుకొని నా శరీరం అంతటితోనూ, నా ఆస్తి అంతటిలోనూ, నా రాబడి అంతటిలోనూ నిన్ను నా పాలిభాగస్తునిగా చేసుకొంచున్నాను, నిన్ను నా పాలిభాగస్తురాలిగా చేసుకొంచున్నాను, పెడే ఉంగరం అంటాడు. పెడేస్తాడు. ఇది వివాహ నిబంధనకు సూచనగా ఈ ఉంగరమును ధరింపచేస్తున్నాము. వివాహ నిబంధన అంటే వివాహంలో ఒక నిబంధన చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు, ప్రజల ఎదుట, ప్రభు ఎదుట, ప్రభుత్వం ఎదుట. సో యాక్సెప్టెన్స్, ఉంగరం పెట్టేసు. ఇంక ఇక్కడ నుంచి మీ ఇద్దరు అయిపోయినంటే ఇంకొప్పుడు భార్య గురించి చెప్తూ ఉంటాడు. అమ్మా, ఏం చేసినా మీ ఆయనకు నోరు ఎత్తుకో, అమ్మా ఎత్తుకో, ఎప్పుడు ఎత్తుకో. ఒకవేళ ఆయన ఏమన్నా అన్నాడు అనుకోమ్మా, ఓపిగ్గా భరించు. ఏమ్మా ఏమన్నా అయితే అక్కడే పడు, మా ఇంటికి ఫోన్ చేయకే, పాస్టర్ చెప్పారు కదా, ఇంకంత అక్కడే వెళ్ళిపో, ఇంకేం సంబంధం లేదు. ఈ లైసెన్సు అవతల వ్యక్తిని భార్య మీద హక్కుదారుడుగా చేసింది, కానీ ఆమె శరీరం మీద హక్కుదారం చేసిందా? నే శరీరం అంతటితోనూ, నా రాబడి అంతటితోనూ, నా ఆస్తి అంతటితోనూ అంటే శరీరం మీద హక్కు తీసుకున్నామా? ఏం తీసుకున్నాం? మనసు మీద హక్కు తీసుకున్నామా? క్రియల మీద హక్కులు తీసుకున్నామా? లేక శరీరమే వాళ్ళ కుటుంబాల మీదే హక్కులు తీసేసుకున్నామా? ఇక్కడ తెలిసి తెలియకుండా ఇష్టానుసారంగా మనుషులు ప్రవర్తించి దైవిక చట్టాన్ని తృణీకరిస్తున్నాం. తప్పు. ఇద్దరిని దేవుడు ఏమన్నాడంటే ఒకరికొరకు ఒకరు సహకారులను పిలిచాడు. అంతేగాని భార్య ఎక్కువ, భర్త ఎక్కువ అని ఎక్కడ పోల్చలా. ఇద్దరిని సాటి అయిన సహకారులుగా చేశాడు, ఇద్దరిని సమమని అనుకున్నాడు. భర్త ఎక్కువ అని ఎక్కడా లేదు. ఆవిడ తన తల అయితే మొండు లేకుండా తలవాడు పట్టుకెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు మిమ్మల్ని, మొండి మీదని. ఊరుకోరు. సో మొండి ఒకటే ఉండి తల కనపడకపోయినా ఊరుకోరు. నేను మొండానంటే నీ తల అక్కడ పెట్టేవరా పట్టరా అంటారు. సో రెండు కలిస్తే ఒక శరీరం. అంటే రెండింటి యొక్క ప్రాముఖ్యతలు రెండింటికి పెట్టాడు దేవుడు. అంతేగాని ఇద్దరి మీద ఒకరు బలవంతం చేసుకోమని కాదు. సో ఈరోజు భార్యాభర్తలుగా భార్య మీద సర్వహక్కులు ఉన్నాయని చెప్పి గాయపరచడం కానీ, కొట్టడం కానీ, హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ ఆ హక్కులు మనుషులకు లేవు. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, చేతి చూపిస్తుంది, ఇవి ఏంటమ్మా ఇవన్నీ మచ్చలేంటానంటే, అదేం శాడిజమోనండి బాబు, సిగరెట్ కాలుచి వచ్చి ఇలా పిలుస్తాడు, పిలిచి ఇలాగ అంటిస్తూ ఉంటాడండి నా ఒంటి మీద.
ఇలా కాలిపోతుందండి అని అంటే ఏం అవ్వదులే అంటాడు. నేను చూపించలేనండి నా అంతర్భాగాల్లో కూడాను. అలా చేస్తాడండి ఆయన. నువ్వు ఎలా భరిస్తున్నావమ్మా అని అంటే, మరేటి చేస్తామండి, ఇంటికి వెళ్తే అక్కడ దిక్కులేని పరిస్థితే, ఇక్కడ ఏదో 4 బతుకులు తినేసి హాయిగా ఉంటున్నాం, ఇక్కడ టీవీ సీరియల్ అన్నీ పెడతాడు, అన్నీ బాగుంటాయి, అది ఏదో 2 నిమిషాలు కాలుతాడు అంతే కదా అని ఊరుకుంటానంట. సాటిస్ఫాక్టరీగా బతకటమా, శాడిజంలో బతకడమా? అంటే ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకునేటువంటి పురుషుడు ఒక స్త్రీ మీద, శరీరం మీద అత్యాచారం చేయటం, అకృత్యాలను ప్రదర్శించటం, గాయపరచటం, హింసించటం, నిందించటం, ఇలాంటి పదాలు చేయటం ఈ కపటపు కాపురము చేసే జీవిత లక్ష్యాలు. దేవునికి ఇష్టం కావవి. అలాంటి పనులు మనం చేయకూడదు. ఈరోజు ఏ పరిస్థితుల్లోనైనా మన అంతరంగంలో లోపల ఒకటి పెట్టుకుని బయటకు మన అవతల వ్యక్తుల యొక్క గాయపరచడం అనేది దేవుడు అంగీకరించని విషయం. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆ మనిషి యొక్క క్రియ ఎలాంటి పరిస్థితితో మనం చేసే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంకి రండి, 14వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మాథ్యూ గాస్పెల్ 26 verse 14. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వానిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఏం చేస్తున్నాడండి ఈయన? తగిన సమయం ఏం చేస్తున్నాడంట? వెయిట్ చేస్తాడు. ఓ రైట్ టైం కోసం ప్రేయర్ చేస్తున్నాడని చెప్పచ్చా? యోధా యేసుప్రభుని అప్పగించడం కోసం ప్రార్థన చేస్తున్నాడని చెప్పచ్చా? వెయిట్ చేస్తున్నాడని చెప్పాలా? నిజం చెప్పండి. ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలా? ప్లాను, ప్రేయరు, ప్రిపరేషను పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆయనను అప్పగించటానికి ఎదురు చూస్తున్న ఒక కపటపు ప్రణాళిక. యేసుప్రభు పక్కనే ఉంటాడా లేదా? 20 అధ్యాయంలో 25వ వచనం చూడండి. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. డైరెక్ట్గా యేసుప్రభు అడుగుతున్నాడు. 24వ వచనం, మనుష్య కుమారుని గురించి రాయబడే ప్రకారం ఆయన ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా ఆయన అడుగగా ఆయన నీవన్నట్టు. ఆయన అడిగి ఈడెందుకు మధ్యలో గుమ్మడికాయలు దొంగ అంటే బుధలు తడుముకున్నాడు? అతనే అనుకుంటున్నాడు కాబట్టి. మీకు తెలుసో లేదో అక్కడ సినారియో ఊహిస్తే యేసు ప్రభువులో కపటం లేదు, ఆయన నోట ఏ కపటం లేదని. అంటే ఈ మాట చెప్పేటప్పుడు ఎవరిని చూసి ఉంటాడు చెప్పండి? ఆయన్నే చూశాడు. అప్పుడు అన్నాడు నేనా అని అడిగాడు భయ్య. అప్పుడు నువ్వు అన్నట్టే అని కూడా చెప్పాడు. ఆయన కపటం ఉండదు. నువ్వు అన్నట్టే, నువ్వే అన్నట్టే, నువ్వే అన్నట్టే, అది నేనా అన్నట్టే. ఆ మాట అన్నప్పుడు యోధా అన్నాడు, సారీ ప్రభువా ఏదో అయిపోయిందని ఒప్పించుకోవచ్చా? కాదు. ఈ మనిషి ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాడు, ప్రేయర్లో ఉన్నాడు. అప్పగించుకునే సంఘటన జరుగుతున్నటువంటి 47వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించిన వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. అయిపోయింది. ఏం చేశాడు? వచ్చి ప్లాన్ అకాంప్లిష్డ్, మిషన్ ఫినిష్డ్. డైరెక్ట్గా వచ్చేమన్నాడు, చెలికడా బోధకుడా, సారీ చెలికడా అని ఈయన అన్నాడు. ఆయన అన్నాడు బోధకుడా అన్నాడు. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనని ముద్దు పెట్టుకొనేను. చక్కగా వచ్చి క్లోజ్ చేశాడు. అతను అనుకున్నది అతను చేశాడు. ఈ ప్లాన్ ఇక్కడ జరిగేంత కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? చేస్తున్నాడా లేదా? ఏమండి, వేసవికాలం ఒకసారి అందరూ నా వైపు చూడండి. నీటి ఎద్దడి ఎక్కువైపోయింది, మీకు సరిపోవట్లేదు నీళ్లు, కొంచెం కష్టంగానే ఉంది. ఎప్పటి నుంచో ఆ ఇంట్లో వాళ్ళని ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయించేద్దాం అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నీళ్లు సరిపోవట్లేదని ఏమన్నారు మీరు? ఏమ్మా మాకు సరిపోవట్లేదు నీళ్లు,
కాబట్టి ఈ టైంలో మీరు ఏం చేయండి, ఖాళీ చేసేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే నిజమేనండి, మరి మాకు మీకు ఇద్దరికి సరిపడం అంటే కష్టమే కదా, ఈ 2 నెలల్లో మేము ఇల్లు ఖాళీగా ఉంటే మీకు కూడా మిగులుతాయి అని చెప్పేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి నానా తిప్పలు పడి ఇల్లు ఎత్తుక్కుంటున్నారు. వేసవికాలం ఇల్లు ఎవడిస్తాడు, మొత్తానికి ఎత్తుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వు యథార్థంగా ఖాళీ చేయమన్నావా, కపటంగా ఖాళీ చేయమన్నావా? కపటముగా. ఇలాంటి ప్లాన్లు ఎప్పుడెప్పుడు నుంచి ఉంటాయి లోపల మన దగ్గర, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని ఉంటాయి చూడండి, ఎన్ని కపటాలే. అవతల వ్యక్తి బాధపడేటప్పుడు, అవతల వ్యక్తి గాయపడేటప్పుడు, అవతల వ్యక్తి నీ ఎదుట నిర్భీతిగా, నిర్బంధంగా, స్వతంత్రంగా, సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా నీ పొరుగువాడు నీ దగ్గర బతకాలి. అది యేసుక్రీస్తు ఆజ్ఞ. పొరపాటును కూడా అవతల వాడు నీ దగ్గర భయపడకుండా బతకగలగాల, ఉండగలగాల. నేను ఈ వాక్యం చదవనంత వరకు నాకు తెలీదు. నేను క్రైస్తవుడిగా మా ఆఫీస్లో పరిచయం అయినా నాకు చాలా భయం మా అధికారులు అంటే, మా బాస్ అంటే మాకు చాలా భయం ఉండేది. నేను ఈ వాక్యం చదివేటప్పుడు అధికారులకు భయపడమని చెప్తే ఇంకా భయపడిపోవడం మొదలెట్టేశాను. వాక్యం నాకు ఒకవైపు అర్థమైంది. ఆ తర్వాత నీ సహోదరుడు, నీ పొరుగువాడు నీ ఎదుట నిర్భీతిగా బతకవలెను అనే పదం చదివాను. ఆ రోజంతా దాని గురించి ధ్యానించాను, నిజంగా నేను ఆయన దగ్గర మా బాస్తో నేను పనిచేస్తే నేనెందుకు భయపడాలి? నేను తప్పు చేస్తే భయపడాలి. సో నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను? సో సంతోషంగా ఉండొచ్చు అని నా మట్టుకు నేను ఆలోచన చేసి చాలా స్థిరంగా, చాలా ధైర్యంగా ఒకరోజు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లోకి నేను ఆపి చెప్పాను, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే, వాట్ హ్యాపెండ్ అన్నాడు. మీరు అలా మాట్లాడటం నేను ఊరుకోను సార్. వై వాట్ హ్యాపెండ్ అన్నాడు. అంటే మేము మీ దగ్గర ఎంప్లాయీస్, మీరు మమ్మల్ని అలా ఇష్టం వచ్చినట్టు మాటలు ఇసిరేసి, మాటలు అనేసి ఇష్టంగా మీ కోపం తీర్చుకోవటానికి మేము మీ ఇంట్లో మీ జీతం తీసుకునేవాళ్ళం కాదు. నువ్వు జీతం తీసుకుంటున్నావు, నేను జీతం, ఇద్దరం కూడా రిప్రజెంటేటివ్ ద కంపెనీ. సో మీరు నన్ను అలా అనడానికి కుదరదండి అన్న. ఒక్క నిమిషం నా పక్కన ఉన్నాడు నన్ను నొక్కేస్తున్నాడు. రే నువ్వేట్రా, ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం రా, నువ్వు అలా అనకరా అన్నాడు. రే ఆప్ చేతి అన్నాను. ఎందుకు అలాగా? ఆయన ముందు ఒకలాగా వెనక ఒకలాగా నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడూ ఒకేలాగా మాట్లాడతాను నో అని చెప్పాక ఆయన సైలెంట్ అయిపోయాడండి. ఎందుకంటే ఎప్పుడు నా మాట అంటే నేను ఒక్కడనే వినయ విధేయుడిని. అది దెబ్బ అయిపోయాను. తిరగబడిపోయేటప్పటికి ఆయనకి నోట్లో మాటలు రాలే, బెక్క చచ్చిపోయాడు. ముస్లిం కన్వర్టెడ్ బ్రాహ్మిన్, ముస్లింగా మారిన బ్రాహ్మిన్, వాళ్ళ ఆవిడని ముస్లిం చేసుకున్నాడని ఆయన మారాడు. అలాంటోడు గడ్డమది పెంచుకుని సాహిబ్ కన్నా ఎక్కువ ఉండేవాడు. తపక్కన ఆగిపోయాడు. ఆగిపోయి ఐ విల్ టాక్ టు యూ ఇన్ ది ఈవినింగ్ అన్నాడు. ఆఫ్టర్ 5:30 ఐఎమ్ నాట్ అవైలబుల్ అన్నాను. నా ఆఫీస్తో అయిపోతుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నీతో మీటింగ్ ఏంటి నాకు ఐ హ్యావ్ మై హౌస్. 5:30 వరకు నేను నీతో ఉంటాను. 5:30 వరకు మీటింగ్ అవుతుంది, ఇంకేమవుతాడు? నేను బ్యాగ్ సర్దేసుకుని, సార్ మై టైమ్ ఈజ్ అప్, వీఆర్ లీవింగ్ సార్ అంటే, అరే యార్ త్వర రుక్ దో టెల్ మీ హౌ మచ్ టైమ్ ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. యా 1 hour అన్నాడు. 1 hour అన్నాడు. అరే ఏమైందిరా వీడికి, తిరగబడిపోతున్నాడు ప్రతిదానికి అన్నాడు. మా వాడిని అడుగుతున్నాడు. అంటే సార్ మాకు కూడా తెలియదు సార్ అని. నాకు బైబిల్ ఇచ్చింది ఆ ధైర్యం. 2 నిమిషాల తర్వాత ఆయన పిలిచి ఏమైంది అన్నాడు. మీరు అలా తిడతారేంటి సార్ మీ పనోళ్ళలాగా, అలా కుదరదు. మనం రెస్పెక్టెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నాం, మేము రోడ్ల మీద తిరిగి ఎండల్లో కష్టపడి మార్కెటింగ్ చేస్తే నువ్వు ఏసీ రూముల్లో ఏసీ కారులో తిరుగుతుంటావు. మా ప్రాణాలు రోడ్ల మీద ఉంటే మీరు ఏసీ రూముల్లో విమానాల్లో తిరుగుతున్నారు. అంతేగాని మమ్మల్ని మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్ అంటే, అది కూర్చుని నింపాదిగా ఆలోచించి యా. ఆ రోజు నుంచి మొత్తం మా ఆల్ ఇండియా కంట్రోల్ చేసే హెడ్ ఆయన ఒక్కడి మీద నోరెత్తి మాట్లాడలా, తిట్టలేదు, అరవలేదు. నాకు అప్పుడు అర్థమైంది, అంటే దేవుని యొక్క మాట నేను నా బాస్ దగ్గర ఉండేటప్పుడు భయపడుతూ పనిచేయాలా, సంతోషంగా పనిచేయాలి చెప్పండి మీరు. ఎవరైనా బాసులు ఈ మాట వింటున్నట్లయితే ఈ రోజు నుంచి నీ పనులతో నువ్వు చాలా జాగ్రత్తగా బతుకు. ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి వాళ్ళ చేత డిమాండ్లు చేసి కమాండ్లు ఇచ్చి ఈ మార్చిలో ప్రెజర్ ఇచ్చి వాళ్ళ చేత ఏదో పనులు చేయించుకుందామనంటే నో దట్స్ నాట్ ద రైట్ వే. నీ పిల్లవాడు నీతో పనిచేసేటప్పుడు నువ్వు 10 మందితో పనిచేసేటప్పుడు సంతోషంగా ఉండగలగాలి. అంతేగాని ఎప్పుడు కూడా వాడి చేత కపటంగా పనులు చేయించకూడదు, అలాంటి నష్టం కలిగించకూడదు. నాకు అర్థమైన తర్వాత నేను ఆ రోజు నుంచి ఎప్పుడు ఎవరి మీద కూడా అలాంటి పని చేయాలి. నాకు అర్థమైంది వాక్యం. సో ఈరోజు నీ జీవితంలో ఎవరినైనా గాయపరిచే ఉద్దేశంతో ఇలాంటి అప్పగించాలి అనేటువంటి వ్యక్తిగత పరిస్థితులు ఏమైనా మనం చేయడానికి అవకాశం ఉంటుందేమో చూసుకోండి. సో దాన్ని రిజల్ట్ ఎక్కడ ఆగుద్దో చెప్పనా, నష్టం ఏంటో చెప్పనా. 27 మ్యాచ్ 27 మత్తయి 27 3వ వచనం.
అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చచ్చిపోయలేదా? రిజల్ట్ అతడు నేను ఈ నిరపరాధుని యొక్క రక్తమును నేను చేశాను అని ఏడ్చి పశ్చాత్తాపడి ప్రాణం తీసేసుకున్నాడు. పశ్చాత్తాపడటం ప్రాముఖ్యమైనదే, కానీ ప్రాణం తీసుకునే పరిస్థితికి రావటం ఏంటి తప్పంటున్నారు? కపటము యొక్క రిజల్ట్ ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడడానికి అవకాశము లేని నష్టాన్ని అనుభవిస్తావు. అది నీతో చెప్పాలనుకున్నది. ప్రతి కపటము యొక్క నష్టము నీ విశ్వాస జీవితంలో ఒక బలహీనతకు అవకాశం ఇస్తావు. ఎక్కడ ఆ బలహీనతకి ఇస్తావు? నీకు తెలియకుండానే విశ్వాస భ్రష్టులం అవుతావు, ప్రాణాన్ని తీసుకునేంత నష్టాన్ని కలిగి ఉంటావు, నీ సంబంధాన్ని తెంచుకుంటావు, నీ మర్యాదను పోగొట్టుకుంటావు, అవమానాన్ని మూటగట్టుకుంటావు, దేవుని ఎదుట తీర్పులో పడడానికి కూడా అవకాశం ఇచ్చుకుంటావు. క్రైస్తవ విశ్వాసంలో కపటముగా ఉండకూడదని చెబుతున్నటువంటి దైవిక నీతిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే యూదా నీకు ఉదాహరణగా మారిపోతాడు, నీకు మాదిరి అయిపోతాడు. సో ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనిషి జీవితంలో కపటము ప్రవేశిస్తే, కపటమును అనుసరించి జీవిస్తే, కపటమును ప్రకారం మాట్లాడితే, కపటముగా ప్రవర్తించిన, కపటముగా ప్రమాణము చేసిన, కపటముగా క్రియను జరిగించినట్లయితే క్రియారూపకమైనటువంటి ఆ దుశ్చర్య దైవికమైన నష్టాన్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనిషి పొందుకుని తీరుతాడు. దయచేసి నీ జీవము కలిగి ఉండాలి అని అంటే 1 పేతురులో చదివాం కదా 3వ అధ్యాయంలో 10వ వచనంలో, నీవు జీవము కలిగి నువ్వు బ్రతకాలి అని అంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి వెంటాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కనుక ప్రభు ముఖము కీడు చేయవారికి దేవునికి విరోధంగా మారిపోయే కీడు కపటము అనే పదంతో మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సో ఈ క్రియారూపకమైనటువంటి కపటాన్ని మనిషి ఎప్పుడైనా ఎవరితోనైనా పట్టించేద్దాం అనేటువంటి పనులు నువ్వు చేస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. ఎవరిని దొరికించేద్దాం, అప్పగించేద్దాం అన్నట్టయినా అప్పగించిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా కుదరదు. నిజానికి యూదా మనస్సును ఒకటారు అర్థం చేసుకుంటే ఆయనను కొడతారని కానీ, ఆయనను చంపుతారని కానీ, ఆయన చనిపోతాడని కానీ, తిరిగి లేస్తాడని కానీ తెలీదా? యోధాకు తెలీదా? తెలుసు. ఎందుకు? పిలిచినప్పుడు శిష్యుడిగా ప్రారంభమైన 3 సంవత్సరాలకు ముందు నుంచి చెప్పుకుంటున్నాడు ఆయన. నేను ఇలాగ అవుతాను, నా రాజ్యం వేరు, దేవుని రాజ్యం కట్టడానికి వచ్చాను, మీకు ఎలా జరుగుతుంది. అయితే అతను అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు యేసుప్రభుకి ఎదురవలా. చాలాసార్లు అతను బంధించారు, అతడు తప్పించుకున్నాడు. చాలాసార్లు అతని మీద అఘాయిత్యాలు జరిగాయి యేసుప్రభు మీద, కానీ ఎవరూ కూడా అతన్ని చంపేంత స్థాయికి ధైర్యం చేయలేకపోయారు, ఎందుకంటే అతని ఫాలోయింగ్ ఎక్కువ ఉందని. ఇవన్నీ యోధాకి గుర్తుండి అతడు ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు యొక్క మాట అబద్ధమేమోలే, దేవుని రాజ్యం వస్తుందిలే అనుకున్నాడు. కానీ దేవుని ఎదుట అతడు వలన ఈ చర్య జరుగుద్దని రాయబడి ఉంది, కానీ అతడు చేసిన పని కపటంగా జరిగించాడు. అతడు యథార్థంగా జరిగించుంటే దేవుడు ఇంకో రకంగా చేసి ఉండేవాడు. కాబట్టి కపటమైన ప్రయత్నంతో ఎప్పుడూ కూడా దేవుని ఆలోచనలో ఉండే మనము, దేవుని ప్రార్థనలో ఉండే మనము, దేవుని ఉద్దేశంలో ఉండే మనము ఎవరిని దొరికించినా, ఎవరిని పట్టించినా, ఎవరిని కీడుగా తలపెట్టినా, ఎక్కడ ఏం జరిగినా వారికి దేవుడే వ్యతిరేకంగా మారిపోతాడు. అందుకని చాలా జాగ్రత్త. ఈ రెండవ బలహీనమైనటువంటి కపటము నీలో ఆయాసం కానీ, ఎదుటి వ్యక్తి మీద అసహనం కానీ, ఎదుటి వ్యక్తి మీద కష్టం కానీ, ఎదుటి వ్యక్తి మీద అవమానం కానీ, ఎదుటి వ్యక్తి మీద దురుద్దేశం కానీ, ఎదుటి వ్యక్తి మీద దుష్టత్వం కానీ, ఎదుటి వ్యక్తి మీద దుర్మార్గత కానీ, ఎదుటి వ్యక్తి మీద దుఃఖం కానీ, ఎదుటి వ్యక్తి నీకు చేసిన దాని మీద బాధ కానీ నీకుంటే అది దిగమింగుకుని సమయం కొరకు ఎదురు చూసే నిన్ను కపటము అని అంటాడు. మీలో చాలామందికి ఇవన్నీ ఉన్నాయి లోపల, కానీ దిగమింగుకున్నారా? క్షమించినట్టున్నారా? దిగమింగుకుని అణుచుకునే ప్రతి వ్యక్తి ఒకానొక సందర్భం వస్తుంది ప్రియులారా, ఆ రోజు నువ్వు దాన్ని ఆపుకోలేకుండా దాన్ని బయటికి ప్రదర్శిస్తావు. ఈరోజు దాన్ని బాంబు పేలిపోవడానికి దాన్ని గట్టిగా కట్టాలి.
ఎంత ఎక్కువ ఒత్తిడిస్తే అంత ఎక్కువగా పేలుతుంది. లోపల పదార్థం చిన్నదైనా, కారణం చిన్నదైనా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దాన్ని దాచి పెడతావో అంత ఎక్కువగా ఒకేసారి అది బయటకు నిన్ను చీల్చుకొని బయటకు వస్తుంది. కాబట్టి కపటం అనేది మొదటి స్థానంలో ఉండేటప్పుడే ఇది దేవునికి విరుద్ధమని గుర్తించి, అమ్మో దేవుడే నాకు విరుద్ధంగా మారుతాడని గుర్తించి దానిని ఆ రోజు నుంచి క్షమాపణ హృదయంతో ప్రభు యొక్క రక్తంతో దాన్ని కడుక్కోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడే నాకు వ్యతిరేకంగా మారే రెండవ సందర్భం కపటం. కపటం దేవుని యొక్క రాజ్యమును కోల్పోగే మొదటి బలహీనత కపటమే. కాబట్టి దేవుడు అసహించుకున్నటువంటి బలహీనతలలో ఈ బైబిల్లో ఈ కపటం కనపడదు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా చేసే పాపంలో జీవము కలిగిన ఉండాలి అనుకుంటే మాత్రం కపటం లేకుండా నీ మాటలు నిష్కపటంగా దేవుని ఎదుట యథార్థంగా జీవితం కలిగి ఉండి తీరాల్సిందే. ఆలోచించండి, ఎక్కడైనా ఎవరితోనైనా ఏ పరిస్థితుల్లోనైనా నీ ఇంటిలోనైనా ఏమైనా ఉంటే చక్కగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఆ అంశంలో సమాధానం తెచ్చుకోండి. ఏమైనా లోపల ఉండిపోతే ఇంకెప్పటికీ మాట్లాడకూడదు అనుకుంటే పొరపాటును కూడా దాన్ని రాకుండా ఉండగలిగేటట్లు దేవుని దగ్గర నుంచి సమాధానంగా తీసేయమని చెప్పండి. ఒకవేళ దాని విషయంలో ఏమైనా నీకు ఇబ్బంది కలిగి అది నేను పొడుస్తూ ఉంటే ప్రభా మరుపు ఇవ్వు, మరిచిపోయే కృప ఇవ్వు, మరిచిపోయినట్లయితే ఇంకా దాని విషయంలో గొడవే ఉండదు అని చెప్పి మరిచిపోయే కృపను ఆత్మను పొందుకోండి. అంతేగాని పొరపాటును కూడా దాన్ని ఈరోజు లోపలుంచుకుని బయటికి రకరకాల వేషాలు వేశామా, యోధా ఎలాగైతే అప్పగించాడో యేసుప్రభు నువ్వు అలాగే అప్పగిస్తావు, దేవుని తీర్పులో నువ్వు కూడా పడతావు. అవకాశం తీసుకోవద్దు. ప్రార్థన చేద్దామా?